విజయవాడ పార్లమెంట్లో గెలుపు వైసీపీదేనని ఆ పార్టీ అభ్యర్థి కేసినేని నాని అన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమమే గెలిపిస్తుందన్నారు. వేలాది మందితో ర్యాలీగా వెళ్లిన కేసినేని నాని నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ విజయాన్ని కూటమి అడ్డుకోలేదన్నారు. కూటమి నేతలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. చంద్రబాబు మోసాలకు మారుపేరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ, గుంటూరు నగరాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. రియల్ ఎస్టేట్ సంపాదన కోసమే అమరావతిని అభివృద్ధి చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. నగరానికి ఒక 100 కోట్లు కూడా 5 ఏళ్లలో అభివృద్ధికి ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు. నేను సెంట్రల్ గవర్నమెంట్ని తీసుకొచ్చి తప్పుతా. ఎందుకంటే ఆయన ఈ విజయవాడని, గుంటూరుని, ఇటువంటి నగరాలని పాత బస్తీలాగా చేసి అమరావతి ఏదైతే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చి ఆ రియల్ ఎస్టేట్లో ఆయన అమ్ముకోవడం కోసం ఈ నగరాలని మొత్తం కూడా నాశనం చేయాలని ప్రయత్నించాడు. అట్లాగే మీకు అబ్జర్వ్ చేస్తే గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా రెండు కూడా అమరావతిలో దాదాపు 29 గ్రామాలు తప్ప మిగతా అన్ని గ్రీన్ బెల్ట్ పెట్టి ఎవరన్నా ఆస్తి అమ్ముకోవాలంటే అమ్ముకోలేరు. ఒక రైతు కుటుంబమో లేదా ఎవరన్నా కుటుంబమో పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే పిల్లల్ని చదివించుకోవాలన్నా ఒక స్థలమో పొలమో ఉంటే వాళ్ళకి ఒక గ్యారంటీ ఉంటుంది. అటువంటి ఈ 5 ఏళ్లు కూడా అమరావతి కోసం ఈ 2 జిల్లాల్లో గ్రీన్ బెల్ట్ పెట్టి రైతులను మోసం చేశాడు, ఇక్కడ ప్రజలందరూ మోసం చేశాడు. అందుకే భారీ మూల్యం చెల్లించారు 19లో ప్రజలు. కాబట్టి ఈ ప్రాంత ద్రోహి, విజయవాడ ద్రోహి చంద్రబాబు నాయుడు. ఆయన అమరావతి అనేది ఆయన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కాబట్టి అక్కడ 29,000 మంది రైతులు మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఆ 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు మోసం చేసిన మొదటి నుంచి చెప్తున్నాను. ఈ పెద్ద మోసకారి, ఈ అమరావతి అనేది పెద్ద స్కాము. దాంట్లో ఎన్ని వేల కోట్లు తినేశారో చంద్రబాబుకి, లోకేష్కి లెక్కలతో సహా అన్నీ ఉన్నాయి.